హాయ్ ఫ్రెండ్స్, ఇదొక చిన్న మినీ వ్లాగ్ అండి. నిన్న నైట్ నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది పుట్టినరోజు ఉండే అక్కడికైతే వెళ్ళాను పిల్లల్ని తీసుకొని. నేనైతే చాలా హ్యాపీగానైతే అక్కడ బర్త్డే పార్టీలోనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఆ వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే నేను అక్కడ డ్యాన్స్ చేశానండి. ఆ డ్యాన్స్ ఎలా ఉందంటే అసలు వచ్చినట్టు రానట్టు అయితే చేశాను. కానీ బర్త్డే పార్టీ అయితే చాలా బాగా చేశారు. ఆ పాప కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, కొంచెం జ్వరం వచ్చింది అనుకున్నారు. అసలు ఇంత జ్వరంలో అవసరమా అనుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు, పాపకి అయితే బర్త్డే చేస్తే కొంచెం పిల్లల్ని చూసి మళ్ళీ ఎప్పలేక కోలుకుంటుందని అయితే పాప కొత్త అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారు. ఇక్కడ చూసారా, పిల్లలు వెయిటింగ్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆ కేక్ కట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు మాకు ఇస్తారు అని. పిల్లలు కదా, ఆ టైంలో మనం కూడా అలానే ఉన్నాం కదా అండి. ఇక్కడ చూసారా, మా పాపని అస్సలు ఆగబట్టలేకపోతున్నారు, ఎప్పుడు ఆ కేక్ కటింగ్ చేస్తారో అని మా పాప అయితే వెయిట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, వాళ్ళ నానమ్మని ఇంతే అన్నారు, నానమ్మ డ్యాన్స్ చేయవా అంటే నానమ్మకి వచ్చినట్టు రానట్టు అయితే చేస్తుంది. అందరు నానమ్మలు ఇలానే ఉండాలి. కానీ ఇక్కడ పిల్లలకి అవకాశం దొరికిందంటే ఒక రేంజ్లోనైతే డ్యాన్స్ అయితే చేశారు. ఇక్కడ చూసారా, మా పాప కూడా చాలా చాలా బాగా చేస్తుంది. మా చిన్న పాపనైతే అసలు ఏ సాంగ్కి అక్కడ చూసుకుంటా, టీవీలో చూసుకుంటానైతే చేస్తుంది. ఇక్కడనైతే పాప కూడా చూసారా, అంత జ్వరంలో కూడా తను అందరి పిల్లలతోని కలిసిపోయింది. అసలు ఆమెకు జ్వరం ఉన్న విషయం కూడా తను మర్చిపోయింది. ఇక్కడనైతే మా చిన్న పాపనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇలానైతే నేనైతే కంప్లీట్ అయిందండి బర్త్డే ఫంక్షన్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.